హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మరి ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఒక మంచి హెయిర్ టిప్తో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే డాండ్రఫ్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఈ టిప్ అనేది చాలా యూజ్ అవుతుందన్నమాట. అదేంటంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ మీ హెయిర్ని బట్టి ఆ పెరుగు అనేది క్వాంటిటీ తీసుకోండి. ఇలాగ పెరుగు తీసుకున్న తర్వాత అందులోకి హాఫ్ లెమన్ కానీ కొద్దిగా లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. అందులోకి బాగా ఈ పెరుగు ఈ లెమన్ లమ్స్ లేకుండా బాగా కలిపేసుకోవాలన్నమాట. తర్వాత 1 టేబుల్ స్పూను కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాము ఇందులోకి. ఇది వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిపేసి మన హెయిర్కి అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనం దీన్ని పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుందండి. మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇది వారానికి ఒకసారి మనం ట్రై చేయొచ్చు. డాండ్రఫ్ ప్రాబ్లం ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళైతే ఈ ప్యాక్ అనేది యూస్ చేస్తే మంచి రిజల్ట్స్ అనేది ఉంటాయన్నమాట. ఈరోజు వంట చేస్తూ మీతో కొన్ని టిప్స్ అనేది నేను షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. అదేంటంటే హోమ్ మేకర్గా ఉన్నప్పుడు చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. సో అలాంటి స్ట్రెస్ని మనం తీసేయాలంటే ఈ కొన్ని టిప్స్ అనేది మనం ఫాలో అయితే కనుక మనం స్ట్రెస్ అనేది మనం అధిగమించుకోవచ్చు. మార్నింగ్ లేచినప్పటి నుంచి పిల్లల బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ ప్యాక్ చేసే వరకు మనకు కొంచెంగా స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు ఇట్లాంటి కొన్ని చిన్ని పాయింట్స్ అనేవి మనం మైండ్లో పెట్టుకుంటే అలాంటి స్ట్రెస్ని మనం చాలా కంట్రోల్ అనేది చేసుకోవచ్చండి. అదేంటంటే ఫస్ట్ మనకి ఈ పిల్లలు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు ఉండే ఫేస్ అనేది చాలా టెంపరీ ఫేస్ అండి. సో మనకి సపోర్టింగ్ సిస్టమ్ ఉంటే కనుక ఏం ప్రాబ్లం ఉండదు. అలాంటి సపోర్టింగ్ సిస్టమ్ ఇంట్లో కనుక లేకపోతే మనం ఒక్కళ్ళమే అన్ని పనులు చేసుకోవాలన్నప్పుడు చాలా స్ట్రెస్ అనేది వస్తుందన్నమాట. కానీ మనం మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక టెంపరీ ఫేస్ అనేది మాత్రమే మనం మైండ్లో పెట్టుకోగలిగితే ఈ ఫేస్ని మనం హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చండి. పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళే చేసేసుకుంటారనమాట. కానీ వాళ్ళు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు మనకి ఏ ఇంట్లో హెల్ప్ లేనప్పుడు మనమే చేసుకోవాలి. కాబట్టి వాళ్ళు ఆ టైంలో వాళ్ళు ఏది చేసుకోలేరు కాబట్టి మనం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు మాకు మదర్గా మనం వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ అనేది చాలా ఇవ్వాలన్నమాట. సో ఇది కూడా ఒక టెంపరీ ఫేసే అండి. వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు ఆటోమేటిక్గా చేసేసుకోగలుగుతారు. సో కాబట్టి ఇది ఒక ఫస్ట్ పాయింట్ అయితే మనం మైండ్లో పెట్టుకోగలిగితే ఇది ఈజీగా లీడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే మనం డేని బెటర్ చేసుకోవాలన్నమాట. అంటే ఈ డేని ఇంకా మనం పర్ఫెక్ట్గా సెట్ చేసుకొని ఈ డేలో మనం ముందు రోజే ప్లాన్ చేసుకోగలిగితే ఆ డేని ఇంకా బెటర్గా చేసుకోవచ్చు అనమాట. ఇంకో విషయం ఏంటంటే మన కోసం మనం సెల్ఫ్ లవ్ అనేది చాలా ఎక్కువ ఉండాలన్నమాట. అంటే మన పనులు మన కోసం అనేది మినిమం 1 డేలో ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక 15 మినిట్స్ కానీ ఆ డేలో మనకు కేటాయించుకోగలిగితే మనం సెల్ఫ్ లవ్ అనేది కూడా సాటిస్ఫై చేసుకోవచ్చు అనమాట. అలాగా ఆ డే అనేది ఈజీగా మూవ్ అయిపోతుంది అనమాట. అలాగే ఇంకోటి ఏంటంటే మనం ఇలాగ చేసిన ఈ ఫేస్ని హ్యాండిల్ చేసుకోగలిగిన ఈ ఫేస్ని ఫ్యూచర్లో మనం తలుచుకొని అమ్మో ఇలాగా జరిగిందా, ఇలాగ నేను హ్యాండిల్ చేశాను అని భయపడే ఎక్స్పీరియన్స్ లాగా పెట్టుకుంటారా, లేకపోతే ఇది నేను ఒక్కదాన్ని నేను హ్యాండిల్ చేసుకోగలిగానా అని ఒక మంచి ఎక్స్పీరియన్స్గా పెట్టుకుంటారా అనేది మీరు ఒకసారి థింక్ కూడా చేయండి. సో ఈ కొన్ని టిప్స్ కనుక మీరు ఫాలో అవ్వగలిగితే మీ డే అనేది స్ట్రెస్ఫుల్ లేకుండా చాలా హ్యాపీగా లీడ్ కూడా చేసుకోగలచండి. సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాల్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్.